హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్జల్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఈ పీసీఓఎస్ అంటే ఏంటి? ఈ పీసీఓఎస్‌కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. పీసీఓఎస్ అన్నా, పీసీఓడీ అన్నా 2 ఒకేలా ఉంటాయి. పీసీఓఎస్ అంటే మన అండాశయంలో ఓవరీస్ అనేటివి ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కానీ ఒక్కోసారి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అంటే హార్మోన్ సరిగ్గా లేకపోవడం వల్ల మేబీ టూ ఎక్కువగా ఉండడం వల్ల, తక్కువగా ఉండడం వల్ల ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి ఆ అండాశయంలో ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా సిస్ట్ లాగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పీసీఓఎస్ అంటూ ఉంటాం. ఈ పీసీఓఎస్ అనేది మెయిన్‌గా ఎవరికుంటుందంటే రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్‌లో ఉంటుంది. అంటే ఎవరైతే 18 నుంచి 35 ఇయర్స్, 45 ఇయర్స్ ఉన్న మధ్యలో ఈ పీసీఓఎస్ అనేది కామన్‌గా ఉంటుంది. ఈ పీసీఓఎస్ వచ్చిందని ఎలా తెలుసుకుంటారంటే మెయిన్‌గా వాళ్ళకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు బరువు పెరుగుతూ ఉండడం, అదే విధంగా పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్‌గా ఉంటూ ఉంటాయి. కొంతమందిలో 3 మంత్స్‌కొకసారి, కొంతమందిలో 6 మంత్స్‌కొకసారి ఇలా ఇర్రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం పీసీఓఎస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ పీసీఓఎస్‌కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ పీసీఓఎస్‌లో మెయిన్‌గా వచ్చేది యానోవులేషన్ అంటే అండాశయం నుంచి ఎగ్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకపోవడం. దీన్ని మనం పీసీఓఎస్ అంటాం. ఎందుకు ఎగ్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వవంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ అనేది ఈ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా అవ్వడం వల్ల లేదంటే తక్కువగా అవ్వడం వల్ల ఆ ఎగ్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వడు. కాబట్టి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్‌గా వస్తూ ఉండవు వాళ్ళలో. ఇదొక మెయిన్ ఫ్యాక్టర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేటివి పీసీఓఎస్ కండిషన్స్‌లో. నెక్స్ట్ ఈ పీసీఓఎస్ ఉన్న వారిలో మెయిన్‌గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ అంటే వాళ్ళు ఫుడ్ బ్యాలెన్స్‌గా తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది కామన్‌గా చూస్తుంటాం. ఎందుకంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. మెయిన్‌గా ఇన్సులిన్ హార్మోన్ మనం తిన్న ఫుడ్‌ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మనం తీసుకున్న ఫుడ్‌కి రియాక్ట్ అవ్వకుండా ఆ తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ లాగా ఫార్మ్ అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో వెయిట్ గెయినింగ్ అనేది కామన్‌గా ఉంటుంది పీసీఓఎస్ కండిషన్స్‌లో. నెక్స్ట్ ఆ వెయిట్ గెయినింగ్ కూడా అరౌండ్ ద బెల్లీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది కామన్‌గా ఉంటుంది పీసీఓఎస్ ఉన్న వారిలో. నెక్స్ట్ యాక్నే అండ్ ఆయిల్ స్కిన్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఆండ్రోజెన్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. అంటే ఫీమేల్ హార్మోన్స్ లేకుండా మేల్ హార్మోన్స్ గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇలా మేల్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పింపుల్స్ రావడం, స్కిన్ మొత్తం ఆయిలీగా మారడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కొంతమందిలో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. స్కాల్ప్ పైన హెయిర్ ఏమో థిన్‌గా అవుతుంది. అంటే తలలో ఉన్న హెయిర్ మొత్తం పలచబడిపోతూ, ఊడిపోతూ ఉంటుంది. కానీ ఎక్సెసివ్‌గా ఎక్కడ హెయిర్ గ్రోత్ అవుతుందంటే చిన్ పైన, చెస్ట్ పైన ఇలాంటి రీజన్స్‌లో హెయిర్ అనేది ఎక్కువగా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మేల్ ప్యాటర్న్ లాగా ఇండికేట్ అవుతుంది. అంటే మగవారిలో ఏ విధంగా అయితే బియర్డ్ ఫార్మ్ అవుతుందో అదే విధంగా సేమ్ ఆడవారిలో కూడా పీసీఓఎస్ ఉన్న ఆడవారిలో కూడా ఇలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. అన్‌వాంటెడ్ రీజన్స్‌లో చిన్ పైన, నెక్ రీజియన్‌లో ఇలాంటి చోట్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నెక్ రీజియన్ అనేది బ్లాక్‌గా మారిపోతూ ఉంటుంది. దీన్ని మనం అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం. అంటే నెక్ రీజియన్‌లో ఎలాంటి డస్ట్ కానీ ఇలాంటి ఎంత డస్ట్‌ని మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ ఆ బ్లాక్‌నెస్ పోతూ ఉండదు. ఎందుకంటే అది పీసీఓఎస్ వల్ల ఫార్మ్ అవుతుంది కాబట్టి. అది కూడా మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అవుతుంది కాబట్టి అది బ్లాక్‌గా మారిపోతూ ఉంటుంది. అంటే మన బాడీ మనకొక ఇస్తున్న ఒక ఇండికేషన్ ఫస్ట్‌లోనే మీకు పీసీఓఎస్ స్టార్ట్ అవుతుందని ఒక ఇండికేషన్ ఇస్తుంది మన బాడీ మనకి. అంటే ఎలాగైతే వెయిట్ గెయిన్ అవుతూ ఉండడము, ఎలా అయితే బరువు పెరుగుతూ ఉండడము, పింపుల్స్ రావడం గానీ, హెయిర్ లాస్ అవ్వడం గానీ, అధికంగా హెయిర్ గ్రో అవ్వడం గానీ, ఇలాంటి కండిషన్స్ అనేటివి మన బాడీ మనకిస్తున్న ఒక ఇండికేషన్. మీలో పీసీఓఎస్ డెవలప్ అవుతుంది. మీకిలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా అవుతున్నాయి. నెల నెల రాకోకుండా 3 మంత్స్‌కొకసారి, 6 మంత్స్‌కొకసారి రిలీజ్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అసలు పీసీఓఎస్ రావడానికి గల కారణాలేంటంటే, మెయిన్‌గా ఈ పీసీఓఎస్ అనేటివి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కాజ్ అవుతుంది. అంటే ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోయి, మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఈ పీసీఓఎస్ ఫార్మ్ అవుతుంది. అదే విధంగా ఇది ఫ్యామిలీ టెండెన్సీ కూడా కామన్‌గా ఉంటుంది. మదర్‌కి కానీ, సిస్టర్‌కి కానీ పీసీఓఎస్ ఉన్నట్టయితే, మీలో కూడా పీసీఓఎస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పీసీఓఎస్ అనేది మెయిన్‌గా ప్రాపర్‌గా లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవ్వకపోవడం వల్ల కాజ్ అవుతుంది. అంటే ఇదొక లైఫ్ స్టైల్ డిసార్డర్ పీసీఓఎస్ కండిషన్ అనేది. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం, లేదంటే ప్రాపర్ స్లీప్ కానీ, ఎక్సర్‌సైజ్ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పీసీఓఎస్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అన్‌హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల ఎక్సెసివ్‌గా రిఫైన్డ్ ఫుడ్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, మైదా ఫ్లోర్ ఫుడ్స్ కానీ తీసుకోవడం వల్ల ఈ పీసీఓఎస్ అనేది హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి పీసీఓఎస్ డెవలప్ అవుతూ ఉంటుంది. మనం ఈ పీసీఓఎస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మెయిన్‌గా పీసీఓఎస్‌ని ఐడెంటిఫై చేయాలంటే అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటారు. ఎవరిలో అయితే పీరియడ్స్ అనేటివి 3 మంత్స్‌కొకసారి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయో, ఎగ్ అనేది ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకుండా ఉంటుందో అలాంటి వాళ్ళలో అల్ట్రాసౌండ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అల్ట్రాసౌండ్ తీసుకోవడం వల్ల మనకు పీసీఓఎస్ ఏదైనా ఉన్నట్టయితే ఆ పీసీఓఎస్‌ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటు హార్మోన్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్టెరాన్ హార్మోన్ కానీ, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ఈ హార్మోన్స్ అన్నిటిని టెస్ట్ చేయడం వల్ల అవి బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయా లేదా మనం తెలుసుకోవచ్చు.
అదేవిధంగా ఇంకేమైనా హార్మోన్స్ ఏమైనా మామూలుగా పీసీఓఎస్ కండిషన్స్‌లో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇలా మనం హార్మోనల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏ హార్మోన్స్ ఎక్కువున్నాయో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బ్లడ్ షుగర్ చేయడం కూడా ఇంపార్టెంట్. బ్లడ్ షుగర్ టెస్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందంటే మనం తెలుసుకోవచ్చు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టయితే అది పీసీఓఎస్‌కి దారితీస్తుంది కాబట్టి ఇలా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల కూడా మనం పీసీఓఎస్ కండిషన్‌ని క్లియర్‌గా తెలుసుకోవచ్చు. దీంతో పాటు సీబీపీ టెస్ట్ చేయడం అంటే కంప్లీట్‌గా బ్లడ్ ఎగ్జామినేషన్ చేయడం, లిపిడ్ ప్రొఫైల్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ టెస్ట్‌లు. ఈ పీసీఓఎస్‌కి మెయిన్‌గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుందంటే, పీసీఓఎస్ కండిషన్స్‌లో మెయిన్‌గా హార్మోనల్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్‌గా హార్మోన్స్‌ని అంటే బయట నుంచి హార్మోన్స్‌ని మన బాడీలోకి ఇవ్వడం జరుగుతుంది. టాబ్లెట్ ఫార్మ్‌లో ఇలా హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల నేచురల్‌గా మన బాడీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ అనేటివి ఇంకా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇన్సులిన్ ఎక్కువున్నట్టయితే ఇన్సులిన్ టాబ్లెట్స్ ఇవ్వడము, హార్మోన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు ఎక్కువ మెయిన్‌గా ఓవులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్ అనేది ప్రాపర్‌గా రిలీజ్ అవ్వడానికి డ్రగ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మెడిసిన్స్ మనం లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయడం వల్ల మన బాడీ అనేది చాలా సైడ్ ఎఫెక్ట్స్‌కి గురవుతూ ఉంటుంది. మెయిన్‌గా ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడం, హార్మోన్స్ అనేటివి లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం, దాంతో పాటు ఎక్సెసివ్‌గా మూడ్ స్వింగ్స్ రావడం, యాంగ్జైటీ డెవలప్ అవ్వడం, డిప్రెషన్ డెవలప్ అవ్వడం ఇలాంటివి కామన్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్‌లో ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల పీసీఓఎస్ అనేది ప్రాపర్‌గా మెయింటెనెన్స్ లేక కంట్రోల్ అనేది కష్టంగా ఉంటుంది. మనం ఈ పీసీఓఎస్ కండిషన్‌లో హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ కండిషన్ మనం క్యూర్ చేసుకోవచ్చు. సైకిల్స్ అనేటివి రెగ్యులర్‌గా మార్చుకోవచ్చు. అంటే ఇర్రెగ్యులర్‌గా ఉన్న సైకిల్స్‌ని మనం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. 3 మంత్స్‌కొచ్చే సైకిల్స్‌ని 1 మంత్‌కి రెగ్యులర్‌గా వచ్చేలాగా చేసుకోవచ్చు. దాంతో పాటు ఏవైతే సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడం గానీ, దాంతో పాటు హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం కానీ వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనం ఈ పీసీఓఎస్‌ని మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి సేఫ్, ఎఫెక్టివ్ అండ్ టైమ్‌లీ. ఎందుకంటే ఈ మెడిసిన్స్ ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఉండవు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ అవ్వవు. మనం కనుక ఈ పీసీఓఎస్‌ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్‌గా హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ నుంచి మనం కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ పీసీఓఎస్ లక్షణాలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థాంక్స్ ఫర్ వాచింగ్.